తెలంగాణపై తీవ్రంగా మోందా తుఫాన్ ప్రభావం పడుతుంది. తెలంగాణలోని అనేక జిల్లాల్లో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఇక అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కూడా కురుస్తూ ఉన్నాయి. మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్, సూర్యాపేట, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి జిల్లాల్లో వర్షాలు పడుతూ ఉన్నాయి. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో కూడా విస్తారంగా వానలు పడుతూ ఉన్నాయి. రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్లో పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతూ ఉన్నాయి. ఇక మరోవైపు సిబ్బందిని అప్రమత్తం చేశారు అధికారులు. హైదరాబాద్లో ఉదయం నుంచి కురుస్తుంది వర్షం. ఇక దీంతో కూడా ట్రాఫిక్ కూడా అంతరాయం ఏర్పడుతుంది. నల్గొండలోని దేవరకొండలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక ఎస్సీ, ఎస్టీ గురుకుల పాఠశాలలు అయితే నీట మునిగిపోయాయి. 40 మంది విద్యార్థినులను పోలీసులు రక్షించారు. మరోవైపు డోర్నకల్ రైల్వే స్టేషన్ కూడా నీట మునిగిపోయింది. నాగర్ కర్నూలులో వాగులో కారు కొట్టుకుపోయింది. ఇక జేసీబీ సాయంతో కూడా ఆ కారులో ఉన్న వ్యక్తిని అయితే స్థానికులు కాపాడటం జరిగింది. ఇక ఈ విధంగా కూడా మోందా తుఫాన్ ఎఫెక్ట్ తెలంగాణ మీద కనిపిస్తూ ఉంది. నిన్నటి వరకు కూడా ఏపీ వ్యాప్తంగా కూడా మోందా తుఫాన్ ఎఫెక్ట్ అయితే భారీగా కనిపించింది. ఇక ఇప్పుడు కూడా ఏపీలో కూడా వర్షాలు పడుతూనే ఉన్నాయి. అక్కడక్కడ ఈరోజు సాయంత్రానికి ఎడతెరిపినిస్తాయని తెలుస్తుంది. కానీ ఇక్కడ తెలంగాణలో ఒక్కసారిగా కూడా మోందా తుఫాన్ ప్రభావం అనేది కూడా స్టార్ట్ అయిపోయింది. తెలంగాణలో మనం చూస్తూ ఉన్నాం. హైదరాబాద్లో కూడా తెల్లవారుజాము నుంచి కూడా వర్షాలు పడుతూ ఉన్నాయి. అన్ని ప్లేసెస్లో కూడా ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మొత్తం కూడా చల్లగా మారిపోయింది. ఎక్కడికక్కడ కూడా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. అనేక జిల్లాల్లో కూడా ఇప్పటికే కూడా హెచ్చరికలు కూడా జారీ చేశారు. చాలా ప్రాంతాల్లో కూడా భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడతాయని కూడా హెచ్చరికలు జారీ అయ్యాయి. రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ ఇవి కూడా జారీ అయిపోయాయి. ఇక మోందా తుఫాన్ ఎఫెక్ట్ అనేది కూడా తెలంగాణ మీద మనకి కనిపించనుంది. మరోవైపు ఇప్పటికే కూడా ఈసారి వర్షాలు చూస్తే కనుక చాలా ఎక్కువగా పడ్డాయి. వర్షాకాలంలో వర్షాలు ఇప్పుడు వర్షాకాలం అయిపోవచ్చింది. అయినప్పటికీ కూడా ఇంకా కూడా ఈ మోందా తుఫాన్ వల్ల మరలా కూడా వర్షాలు ఇంకా ఎక్కువగా పడుతున్నాయి. ఇప్పటికే ఎక్కడికక్కడ వాటర్ బాడీస్ ఏవైతే నదులు, చెరువులు ఇవన్నీ ఉన్నాయో అవన్నీ కూడా ఆల్రెడీ కూడా నీటితో జలకలతో ఆల్రెడీ కూడా ఫుల్గా ఉన్నాయి. ఎక్కడికక్కడ కూడా జలకల సంతరించుకుంది. అయినప్పటికీ కూడా మోందా తుఫాన్తో మరింత వర్షాలు పడుతూ ఉంటే కూడా ఇప్పుడు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు జనం. ఇప్పటికే కూడా సరిపోయినన్ని వర్షాలు పడ్డాయి. అత్యధిక వర్షపాతమే నమోదైంది ఈసారి. అయినప్పటికీ కూడా ఇక మోందా తుఫాన్తోనైతే మరలా కూడా వర్షాలు పడటంతో కూడా మహబూబ్ నగర్, ఇటు మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలో కూడా ఇక భారీ వర్షాలే మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఇప్పటికే కూడా కొన్ని ప్రాంతాల్లో మొదటి దశ, రెండో దశ, మూడో దశ హెచ్చరికలు జారీ అయిపోయాయి. అయితే ఇక ఇటు తెలంగాణలోనైతే వాతావరణ బుల్లెట్ కూడా విడుదలైపోయింది. 29 నుంచి కూడా 30 వరకు కూడా రెడ్ అలర్ట్, భారీ వర్షాలు పడతాయని కొన్ని ప్రాంతాల్లోనేమో ఈరోజు 29వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కూడా కొన్ని ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ జారీ అయింది. అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు. ఇక మరికొన్ని ప్రాంతాల్లోనైతే ఎల్లో అలర్ట్ జారీ అయింది. ఇంకొన్ని ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్. ఇక ఈ రెడ్ అలర్ట్లో ఉన్న ప్రాంతాల్లోనైతే 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు కూడా వీస్తాయి. ఇక ఆరెంజ్ అలర్ట్లో ఉన్న ప్రాంతాల్లోనే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. ఇక ఇక్కడ 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు వీస్తాయి. ఇక ఎల్లో అలర్ట్లో ఉన్న ప్రాంతాలు అయితే ఒక భారీ వర్షం, మోస్తరు వర్షం నుంచి భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులు ఉంటాయి. ఇక్కడ 40 కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు వీచే అవకాశం కనిపిస్తుంది, 30 నుంచి 40. ఇక రెండవ రోజు మాత్రం ఇప్పుడు 30 నుంచి 31వ తారీఖు మధ్యలో కూడా తెలంగాణలో ఒక తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఆ రోజు ఎల్లో అలర్ట్ అయితే కొనసాగనుంది. అంటే 30 నుంచి కూడా 40 కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు వీస్తాయి. ఇక 30 నుంచి 31వ తారీఖు అయితే కొంత ఉపశమనం లభిస్తుంది ఈ మోందా తుఫాన్ నుంచి కూడా. ఇక 31 నుంచి 1వ తారీఖు ఇక పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ కూడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిస్తే అవకాశం ఉందని కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఇక 1వ తారీఖు వరకు కూడా తెలంగాణలో అలర్ట్గానే ఉండాలి. ముఖ్యంగా కూడా ఈ 2 రోజులు ఇవాళ రేపు కూడా ఎక్కువగా కూడా ఇవాళ రేపు రెడ్ అలర్ట్లో ఉన్న ప్రాంతాలు ఉన్నాయి. ఇటు మహబూబ్ నగర్, వరంగల్, హన్మకొండ జిల్లాలు కూడా ఇవన్నీ కూడా రెడ్ అలర్ట్లో ఉన్నాయి. కొన్ని ప్రాంతాలేమో ఇప్పుడు ఆరెంజ్ అలర్ట్లో ఉన్నాయి, కొన్ని ప్రాంతాలు ఎల్లో అలర్ట్. అంటే అన్ని ప్రాంతాల్లో కూడా ఒక తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లోనేమో భారీ నుంచి అతి భారీ వర్షాలు. ఇవన్నీ కూడా అన్ని ప్రాంతాల్లో కూడా తెలంగాణ మొత్తం కూడా ఇప్పుడు వర్షాలు పడున్నట్లే మనకి వర్షాలు పడుతూ ఉన్నాయి. ఇక రేపు అయిపోయిన తర్వాత ఇటు రేపు సాయంత్రం నుంచి కానీ అలా కానీ 31వ తారీఖు వరకు 30 నుంచి 31వ తారీఖు వరకు ఎల్లో అలర్ట్. ఈ వర్షాల నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది. ఇంకా చిరుజల్లులు కానీ ఇవి పడుతూ ఉంటాయి కొన్ని ప్రాంతాల్లో.
ఇక 31వ తారీఖును కూడా వాతావరణం చల్లగా, కొన్ని ప్రాంతాల్లో పొడిగా ఉండే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లోనైతే ఇదే విధంగా చిరుజల్లులు కానీ వర్షాలు కానీ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈ 3 రోజులు మాత్రం మోందా తుఫాను ఎఫెక్ట్ తెలంగాణలోనైతే తప్పదు. ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్, సూర్యాపేట, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి జిల్లాల్లో వర్షాలు పడుతూ ఉన్నాయి. ఇటువైపు ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో కూడా విస్తారంగా వానలు కురుస్తూ ఉన్నాయి. రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్లో కూడా పలు ప్రాంతాల్లో ఇప్పుడు వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. మరోవైపు వీటన్నిటి నేపథ్యంలోనైతే మరలా కూడా సిబ్బందిని అధికారులు అప్రమత్తం చేశారు. ఎక్కడికక్కడ కూడా చర్యలు చేపట్టే విధంగా ఒకటే లోతట్టు ప్రాంతాల్లో కనుక నీరు చేరితే ఎటువంటి చర్యలు చేపట్టాలి ఏంటనేది కూడా మరి ఈ డ్రైనేజ్ హోల్స్ ఇవన్నీ కూడా ఓపెన్ అవ్వకుండా ఎటువంటి ప్రమాదాలు కూడా జరగకుండా వీటికి సంబంధించి కూడా మున్సిపల్ సిబ్బంది కూడా అలర్ట్ అయ్యే విధంగా కూడా ఎక్కడికక్కడ కూడా అధికారులు కూడా ఇక తెలంగాణలో అధికారులు కూడా అలర్ట్లో ఉన్నారు. ఇక నల్గొండలోని దేవరకొండలోనైతే భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎస్సీ ఎస్టీ గురుకుల పాఠశాలలు అయితే నీట మునిగిన సందర్భంలో అందులో విద్యార్థులు ఉండిపోవడం జరిగింది. ఇక తాడు సహాయంతో కానీ అక్కడ ఉన్న విద్యార్థులు కానీ పోలీసులు దగ్గర ఉండి కూడా ఒకరినొకరు చేయి పట్టుకొని కూడా ముందరికి నడిపిస్తూ కూడా ఈ 40 మంది విద్యార్థులను అక్కడ నుంచి బయటకు తీసుకొని రావటం అయితే జరిగింది. సురక్షితంగా కూడా వాళ్ళని అక్కడ నుంచి బయటకు తీసుకొని వచ్చారు. ఇక డోర్నకల్ కూడా నీట మునిగిపోయింది. డోర్నకల్లో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ కూడా నీట మునిగింది. Good.